హలో అందరికీ, ఇవాళ మనం టేస్టీ చికెన్ ఫ్రై విత్ లెస్ స్పైసెస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం 250 గ్రామ్స్ చికెన్, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా, జీలకర్ర, గసగసాలు, 4 వెల్లుల్లి లవంగాలు, అలాగే ఒక ఇలాచి, దాల్చిన చెక్క అండ్ కొంచెం అల్లం. వీటిని మిక్సీ జార్లో వేసి కొంచెం వాటర్ వేసి పేస్ట్ లాగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోండి. ఈ పేస్ట్ని చికెన్కి యాడ్ చేసేసి 1.5 టేబుల్ స్పూన్ కారం, సాల్ట్, పసుపు, అలాగే 1 స్పూన్ గరం మసాలా వేసేయండి. దీంతో పాటు 2 టేబుల్ స్పూన్ కర్డ్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసి మ్యారినేట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా హీట్ అయ్యాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని మొత్తం ప్యాన్కి ట్రాన్స్ఫర్ చేసేయండి. సో ఇలా వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆయిల్ అన్నది బాగా హీట్ అయ్యింది కాబట్టి చికెన్ని ట్రాన్స్ఫర్ చేయగానే ఆయిల్ అటు ఇటు స్పిల్ అవ్వచ్చు. సో జాగ్రత్తగా చికెన్ని యాడ్ చేసుకొని ఫ్లేమ్ అన్నది మీడియం నుంచి హై ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ మనం ఈ చికెన్ని బాగా మిక్స్ చేసుకుందాము. కొంచెం కుక్ అవుతుండగా పీసెస్ని అటు ఇటు కూడా మనం ఈవెన్గా కుక్ అవ్వడం కోసం చికెన్ పీసెస్ని అటు ఇటు తిప్పుకొని అలాగే ఒక 5 మినిట్స్ ఆయిల్లో కుక్ అవ్వనిద్దాము. చికెన్ రా కానీ లేకపోతే ఆ ఫ్లెష్ స్మెల్ అన్నది రాకుండా ఉండాలి అంటే కనుక హై ఫ్లేమ్లో పెడితే చికెన్ ఫ్రై అయిపోతుంది, కానీ లోపల పీసెస్ అంతా ఆ ఫ్లెష్ అలానే ఉంటుంది. సో ఈవెన్గా కుక్ అవ్వడానికి మనం ఫస్ట్ 10 మినిట్స్ ఆ హై ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాక నెక్స్ట్ ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని ఈ ప్యాన్కి ఏదైతే ఉంటుందో దాన్ని మూతతో కవర్ చేసేసుకుందాం. సో మనం మ్యారినేట్ చేసినప్పుడు కర్డ్ ఏదైతే వేసామో సో అదే వాటర్ లాగా ఫామ్ అయిపోయి చక్కగా చికెన్ అన్నది లోపల నుంచి కుక్ అవుతుంది. సో ఎక్స్ట్రా వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో మూత తీసినప్పుడు చూసారు కదా కొంచెం వాటర్ వచ్చింది. సో హీట్కి అది ఆటోమేటిక్గా మూత పెట్టేస్తే చికెన్ ప్రాపర్గా కుక్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఇప్పటికి ఒక 20 మినిట్స్ అయ్యింది. సో మనం చికెన్ కుక్ అవుతుంది కాబట్టి ఆ ఆయిల్ అనేది చికెన్ నుంచి సపరేట్ అవ్వడం చూస్తున్నాము. కానీ మనం చేసే చికెన్ ఫ్రై కాబట్టి అప్పుడే మనం అయిపోలేదు. సో ఇంకొంచెం పేషెన్స్తో ఇంకొక 10 మినిట్స్ మనం బాగా స్టవ్ పైన అలా హీట్ చేసి మిక్స్ చేస్తే కనుక ఈ కన్సిస్టెన్సీకి వస్తుంది. సో ఆల్మోస్ట్ ఫ్రై అన్నది మనకి కావాల్సినట్టు వచ్చేసింది, గోల్డెన్ ఫ్రైడ్ చికెన్ లాగా. ఇంకొక 5 మినిట్స్ బాగా మిక్స్ చేసేసుకుంటే కనుక మంచి చికెన్ ఫ్రై రెడీ అవుతుంది. సో హోటల్ స్టైల్ ఆ టేస్ట్ కోసం లాస్ట్లో మనం చికెన్ ఫ్రై అన్నది అయిపోతుంది అన్నప్పుడు కొంచెం కరివేపాకు, అలాగే 3 to 4 చిల్లీస్ వేస్తే కనుక ఆ ఫ్రెష్ కరివేపాకు అండ్ అలాగే ఆ లైట్గా చిల్లీ ఘాటు మన చికెన్ పీసెస్కి వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇవన్నీ యాడ్ చేశాక ఒక 5 మినిట్స్ ఇంకొంచెం కుక్ చేస్తే కనుక ఆ ఫ్లేవర్ చికెన్ కూడా పట్టేస్తుంది, అంతే. సో లెస్ స్పైసెస్తో ఈజీగా 30 to 35 మినిట్స్లో చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. సో మీకు కనుక నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.